విశాఖపట్నం సిటీ కంచరపాలెం ప్రాథమిక ఉన్నత పాఠశాల దగ్గర ఉన్నాం. ఈ యొక్క పాఠశాలకి సుమారుగా 50 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ స్కూల్లో ఒక 11 మంది టీచర్స్ తో 250 మంది సుమారు విద్యార్థులతో ఉన్న ఈ స్కూల్ ని ఇక్కడ మూసివేయడం అంటూ జరుగుతుందనే విషయాన్ని ప్రస్తుతం హల్చల్ చేస్తా ఉన్నది. తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. ఈ విషయమే అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా పరిస్థితి ఏంటి, అసలు విద్యార్థులు 250 మంది ఉన్నప్పుడు కూడా ఎందుకు అధికార నిర్లక్ష్యం వహిస్తూ ఈ యొక్క స్కూల్ ని మూయడం అనేది జరుగుతుంది అనే విషయాన్ని మనం విద్యార్థుల తల్లిదండ్రులు అడిగి తెలుసుకుందాం. జీవీఎంసీ ప్రైమరీ స్కూల్ 1953లో నిర్మించిన స్కూల్ ని స్ట్రెంత్ ఎక్కువ ఉన్న స్కూల్ ని పక్క స్కూల్లో కలిపేయాలని నిర్ణయం తీసుకోవడంలో చాలా రాంగ్ డిసిజన్ అండి. ఒకటి పైగా పేరెంట్స్ కూడా ఒక మాట అనేది చెప్పకుండా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు వచ్చేసరికి టీచర్స్ ని చాలా మంది టీచర్స్ అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసారు. ఒకరిద్దరు టీచర్స్ కూడా ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళు కూడా వెంటనే వెళ్ళిపోయారు ఈ ధర్నా చేసేసరికి. ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటండి? పిల్లలు ఎవరు చూస్తారు? ఇక్కడ పిల్లలు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు. ఈ పిల్లలు ఇప్పుడు కూడా రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరిని నమ్మి మేము స్కూల్ పంపించాలంటే మాకు స్ట్రెంత్ ఉన్న స్కూల్ ని ఏ ఒక్క మైనస్ తీయడానికి కూడా ఇందులో లేదు. వాష్రూమ్స్ కరెక్ట్ గా ఉన్నాయి. పక్క స్కూల్ పైగా అవి చిన్న రూములు ఉన్న స్కూల్ ని పక్క స్కూల్లో కలపాలని చూస్తున్నారు. ఈ 400 మెంబర్స్ పిల్లల్ని కూడా ఎక్కడ ఇరికించాలని చూస్తారండి. ఏమనంటే మేము ఎంఈఓ గారిని అడిగితే ఎక్స్ట్రా ఏదైనా కడతాం వాష్రూమ్స్ అని కడుతున్నారు. ఎక్కడ కట్టేస్తారండి? ఉన్న చిన్న గదుల్ని ఉన్న చిన్న స్థలాన్ని ఎంత సాగదీస్తే సాగిపోతుందో ఏంటంటే ఇది ఫీజిబుల్ గా ఉంది. బయట కూడా స్వచ్ఛమైన గాలి, పైగా పక్కన అక్కడ పక్క స్కూల్లో ఏముందండి, చేపల మార్కెట్ ఉంది. వాష్రూమ్స్ అంటూ తక్కువ ఉన్నాయి. లోపల చేపల మార్కెట్ పక్కన ఉంది, బట్టల మార్కెట్ ఉంది, పక్కన కూరగాయల మార్కెట్ ఉంది, కళ్యాణ మండపం ఉంది. ఇవన్నీ పిల్లలకి స్కూల్ అనేది డిస్టర్బెన్స్ గా ఉంటది. పైగా ఆ ఫిష్ మార్కెట్ ఉండడం వల్ల కనీసం అక్కడ కిటికీలు కూడా ఓపెన్ చేయడానికి అవ్వదండి. ఎంతైనా లోపల ఉండడమే. అంత గాలి లేకుండా బంధించేసేలాగా పిల్లలు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? మా స్కూల్ ఆ టైప్ కాదు. ఎందుకంటే ఫీజిబుల్ గా ఉంది. కరెంట్ లేకపోయినప్పటికీ కూడా మాకు డోర్లు ఓపెన్ చేస్తే స్వచ్ఛమైన గాలి వస్తుంది. బయట సూర్యోదయం కూడా వస్తుంది. ఆ స్కూల్ కి అలా ఏమి ఉండదు. కరెంట్ ఉంటేనే ఉంది. కరెంట్ లేకపోతే బూత్ బంగ్లాలో ఉన్నట్టు ఉంటది. మా స్కూల్ బాగున్న స్కూల్ ని స్ట్రెంత్ తక్కువ ఉన్న స్కూల్లో కలపడం మాకు ఇష్టం లేదండి. ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా నాకు సపోర్ట్ చేస్తారు. నేను చైర్పర్సన్ మాట్లాడుతున్నాను. నేను ఎమ్మెల్యే గారిని కూడా కలిసాం మేము. ఆయన ఏమన్నారంటే మీ స్కూల్ మీకే ఉంటదమ్మా, ఈ ఎంఈఓ గారు మీటింగ్ పెడతారు మళ్ళీ అనేసి పంపించారు ఆయన్ని. పేరెంట్స్ కి ఏదైతే ఇష్టమైతే అదే చెయ్యండి, వాళ్ళకి వ్యతిరేకంగా చెయ్యొద్దండి అన్ని వాళ్ళు ఈ రోజు కలిపేస్తామని నిర్ణయానికి వచ్చారు. మా దగ్గర మా మాట ఆడుతున్నారు ఎంఈఓ గారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అతను చేయాల్సిన పని అతను చేస్తున్నారు. ఇప్పుడు కూడా 15 minutes లో వస్తానన్న ఆయన ఇప్పటి వరకు రాలేదు. డిఈఓ గారు కూడా రప్పిస్తామన్నారు, ఆయన కూడా రాలేదు. మమ్మల్ని పట్టించుకోకపోయి మా పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈవినింగ్ కంచరపాలెం సిఐ గారు నాకు ఈవినింగ్ కల్లా ఏంటనే చెప్తామన్నారు. డిఈఓ గారికి అడిగేసి ఏమైనా చెప్తామన్నారు. దాన్ని బట్టి మేము ఏం చేయాలనేది ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. మేము నా పేరు వెంకటరమణ, భారత విద్యార్థి ఫెడరేషన్ విశాఖ జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను. ఏదైతే ఈ రోజు కంచరపాలెంలో ఉన్న ప్రాథమిక ఉన్నత పాఠశాల మెర్చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు విద్యార్థులందరూ కూడా ఆందోళన చెందడంతో ఎస్ఎఫ్ఐకి వీళ్ళ యొక్క ప్రాబ్లం చెప్పమని చెప్పేసి ఎస్ఎఫ్ఐ నాయకత్వానికి ఇంటిమేట్ చేయడం జరిగింది. ఏదైతే 2020 నూతన ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగానే 2 కిలోమీటర్లు ఉండే స్కూల్స్ అనేవి 5 కిలోమీటర్లు ఉన్న స్కూల్స్ కి మెర్చేయాలని చెప్పేసి ఉన్న గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్ఈపి నూతన ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగానే స్కూల్స్ అనేవి మెర్చేయకూడదని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం అనేది స్కూల్స్ మెర్చేయము, ఎన్ఈపిని రద్దు చేస్తామని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం అనేది తప్పగా హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం యథావిధిగా ఎన్ఈపిని చాలా వేగంగా ఇక్కడ రాష్ట్రంలో అమలు చేస్తా ఉంది. ఏ రాష్ట్రం కూడా ఇదివరకు ఎడ్యుకేషన్ పాలసీ అనేది అమలు కాలేదు. దానిలో భాగంగానే ఈ రోజున కంచరపాలెం స్కూల్స్ అనేది వేరే స్కూల్స్ కి 3, 4, 5 తరగతి స్కూల్స్ మెచ్చేస్తామని చెప్పేసి తెలియజేస్తే ఇక్కడ విద్యార్థులు, ఇక్కడ తల్లిదండ్రులు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి దఫాలుగా వినతి పత్రాలు అందజేయడం జరిగింది. అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించి ఎక్కడైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని స్కూల్స్ మెచ్చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ దానికి వ్యతిరేకంగా విరుద్ధంగా ఇక్కడ ఎంఈఓ, డిఈఓలు వ్యవహరించి ఇక్కడ స్కూల్స్ దగ్గర ఎటువంటి తల్లిదండ్రుల అభిప్రాయాలు లేకుండా స్కూల్స్ అర్ధాంతంగా మూసేస్తున్నారు. ఇదివరకు ఎటువంటి ఇంటిమేట్ అనేది తల్లిదండ్రులకు అందించలేదు. ఏదైతే ఈ స్కూల్లో దాదాపుగా 205 మంది విద్యార్థులు, 11 మంది ఉపాధ్యాయులు ఈ స్కూల్లో నడుస్తా ఉంది. ఉపాధ్యాయులు ఇక్కడ నుంచి భర్తీల పేరుతో, బదిలీల పేరు తరలిస్తూ ఉన్నారు. విద్యార్థులు కొత్తగా వచ్చిన విద్యార్థుల్ని జాయిన్ చేసుకోవడానికి వెనుకలు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉండే విద్యార్థులు టీసీ ఇచ్చి పంపించే పని ఇక్కడ చేస్తా ఉన్నారు.
దీనిలో భాగంగానే ఇక్కడ ఉండే విద్యార్థులు అనేవాళ్ళు చాలా మంది కూలి కోసం పనిచేసుకునే విద్యార్థులు, పట్టుకూడి కోసం పనిచేసే విద్యార్థి తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. చాలా మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎంతో మంది విద్యార్థుల యొక్క చరిత్ర కలిగి ఉన్న స్కూల్ ఇది. ఈ కంచరపాలెం స్కూల్ దాదాపుగా 1957 ఏర్పడి 68 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది ఈ స్కూల్. అలాంటి స్కూల్ ని ఎటువంటి ముందుగా ఇంటిమేట్ చేయకుండా విద్యార్థులు ఉన్నా సరే, ఉపాధ్యాయులు ఉన్నా సరే ఎలా మోసేస్తారని చెప్పేసి మేము ప్రభుత్వానికి మేము ప్రశ్నిస్తామని, ఇది దుర్మార్గం అని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము ఖండిస్తామని ఈ స్కూల్ మెర్జింగ్ ని. తప్పకుండా ఈ స్కూల్ అని ఇక్కడ కొనసాగించాలని చెప్పేసి తల్లిదండ్రులు కోరుతా ఉన్నాం. వాళ్ళ అభిప్రాయం మేరకు, వాళ్ళ అభిప్రాయం చెల్లుకుంటే మీరు ఈ యొక్క స్కూల్ వీళ్ళని ఒప్పుకోవాలి. వీళ్ళెవరు కూడా ఇక్కడ ఒప్పుకోవట్లేదు. అలాగే ఇక్కడ ఉండే స్కూల్ పిల్లలకి తల్లికి వందనం కానీ, స్కాలర్షిప్ కానీ, ఫీజులను కానీ పడే పరిస్థితులు కనిపించట్లేదు. దానిపైన ఒకసారి ప్రభుత్వం మీరు జోక్యం చేసుకుని ఇక్కడ ఉండే స్కూల్ మెచ్చేయకుండా ఆపాలని చెప్పేసి ఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ఈ యొక్క భిన్నాభిప్రాయంతో మీరు వెళ్ళి మీ యొక్క విచక్షణ రహితంగా ఈ యొక్క స్కూల్ మెచ్చేస్తే తప్పకుండా ఎస్ఎఫ్ఐ విద్యార్థులుగా, తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులు అందరూ కూడా ఏకమై పెద్ద ఎత్తున ధర్నా చేసి ఇక్కడ ఆందోళన చేస్తామని చెప్పేసి ప్రభుత్వం మేము హెచ్చరిస్తా ఉన్నాం. 50 సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూల్ ని హఠాత్తుగా మార్చి పక్కనున్న స్కూల్ కు పంపించడం అనేది ఇక్కడ తల్లిదండ్రులు అయితే ఆందోళన చేపడతా ఉన్నారు. ఎందుకు అంటే ఇక్కడ పక్కనే ఉన్న స్కూల్లో చాలా ఎక్కువ స్ట్రెంత్ ఉంది. ఇక్కడ 450 మందిని ఉన్న స్టూడెంట్స్ ని పక్క స్కూల్లో కలపడం అనేది చాలా అన్యాయం అని చెప్తున్నారు. ఎందుకంటే పక్కనే చేపల మార్కెట్ ఉంది. ఆ చేపల మార్కెట్ ద్వారా కూడా అక్కడ తరగతి గదులకు కిటికీలు తీసుకోలేని పరిస్థితిలో ఆ స్కూల్ యొక్క పరిస్థితి యాజమాన్యం ఉన్నదని తెలియజేస్తున్నారు. ఒకసారి ఈ స్కూల్ ఏంటి, స్కూల్ విశాలత ఏంటి, ఈ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారు అనేది ఈ స్కూల్ ని మనం ఒకసారి చూద్దాం రండి. ఇలా ఒకసారి రండి. అలా జస్ట్ అలా పబ్లిక్ వాయిస్. ఇలా తీసి కట్ చేయి. క్లాస్ రూమ్సా కట్ చేయి, అయితే కట్ చేసి మళ్ళీ తీస్తే చూడు అలా ఎలా ముందుకెళ్ళి వచ్చే. చాలే